బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో ఒక కామ టీచర్ ల్యాబ్కి తీసుకెళ్లి విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన చేశాడు. కొడంగల్ నియోజకవర్గంలోని మొమినాపూర్ ఆ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జెడ్పీహెచ్ఎస్ జిల్లా పరిషత్ స్కూల్లోని కంప్యూటర్ ల్యాబ్లో టీచర్ ఈ కామ పాఠాలను చెప్తున్నట్టు తెలుస్తుంది. స్టూడెంట్స్తో ఇటు అసభ్యంగా ప్రవర్తించిన ఆ ఉపాధ్యాయుడి పేరు స్వామి. ఈ నెల 7న ఈ ఘటన చోటు చేసుకుంది. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఆ దృశ్యాలు మనం చూస్తున్న రైట్ సైడ్ బాక్స్లో. ఇటు విషయం బయటికి రాకుండా ప్రయత్నించాడు ఇటు ఎంఈఓ అలాగే ప్రిన్సిపల్. ఘటనపై ఇటు దర్యాప్తు జరుపుతున్నామంటూ ఇటు అధికారులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆ విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. పారిపోవడం కరెక్ట్గా సార్. స్వామి సార్ ఇటు రండి సార్, మాట్లాడదాము. స్వామి సార్ అట్లా పారిపోవద్దు సార్, మీరు మీ వివరణ కోసం వచ్చినాం. మీరు పారిపోవడం కరెక్ట్గా సార్. స్వామి సార్ ఇటు రండి సార్, మాట్లాడదాము. స్వామి సార్ అట్లా పారిపోవద్దు సార్, మీరు మీ వివరణ కోసం వచ్చినాం. రైట్. ఆ స్వామి అనే ఆ టీచర్ మీతో మాట్లాడడానికి వచ్చామంటే అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎవరూ లేని సమయంలో ఒక కంప్యూటర్ ల్యాబ్లోకి స్టూడెంట్స్ని తీసుకెళ్ళి తను చేస్తున్న పనులేంటి? దీన్ని ఇటు ఎంఈఓ అలాగే ప్రిన్సిపల్ వీరందరూ కూడా కప్పిపుచ్చుతామన్న ప్రయత్నం చేశారా? గతంలో జరిగిన సంఘటన అయినా కూడా అది ఎందుకు, దానిపైన ఎలాంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి శివాజీ ఉన్నారు, శివాజీతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివాజీ, ఇటు ఎంఈఓ కానీ ప్రిన్సిపల్ కానీ కప్పిపుచ్చే ప్రయత్నం చేశారా? దానికి స్పందించి ఇటు గవర్నమెంట్ స్కూల్ నుంచి, గవర్నమెంట్ కాలేజ్ నుంచి ఎవరైనా మాట్లాడారా? నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఎమినపూరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ యొక్క ఘోర సంఘటన అయితే చోటు చేసుకుంది. ఈ నెల 7వ తేదీన ఈ యొక్క విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడము, వెకిలి చేష్టలు చేస్తూ ఆ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్వామి అనేటువంటి ఒక ఉపాధ్యాయుడు 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల పట్ల కంప్యూటర్ నేర్పిస్తున్నట్లుగా చేస్తూ కంప్యూటర్ యొక్క ల్యాబ్ లో వెకిలి చేష్టలు చేస్తూ ఒక 10th క్లాస్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి యొక్క సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా గ్రామానికి చెందినటువంటి కుటుంబ సభ్యులు అదేవిధంగా కొంతమంది వ్యక్తులు అక్కడికి చేరుకొని స్వామి అనేటువంటి ఉపాధ్యాయుని ప్రశ్నించడంతో ఒక్కసారిగా అక్కడి నుంచి హుటాహుటిన పారిపోవడానికి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడికి సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ కావచ్చు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ మరియు ఎంఈఓ గారికి తల్లిదండ్రులు అటు కుటుంబానికి చెందినటువంటి సభ్యులు సమాచారం ఇవ్వడంతో దీనిపైన పూర్తిగా విచారణ చేపడతామంటూ నిర్వీర్యం చేస్తూ ఈ కేసుని దర్యాప్తు చేపడుతున్నామని చెప్తూ ఈ కేసు పట్ల నిరాశను నిర్లిప్తను వ్యక్తపరిచే విధంగా కూడా కేసును నిరాధారం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపైన కూడా కుటుంబ సభ్యులు అటు స్థానిక గ్రామస్తులు కూడా పాఠశాలకు చేరుకొని ఆందోళన చేపట్టారు. వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు స్వామి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు కూడా టీచర్ ని సంజాయిషి అడగడానికి, మీరు చేసినటువంటి దుశ్చర్యల పట్ల సంజాయిషి అడగడానికి ఎన్నిసార్లు పిలిచినా ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ నుంచి పాఠశాల నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నం చేశాడు. ఈ ఘటన పైన పూర్తిగా తల్లిదండ్రులు విచారణ చేపట్టాలి. టీచర్ పట్ల వెకిలి చేష్టల పట్ల, తన యొక్క ప్రవర్తన పట్ల కూడా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఈ యొక్క దుశ్చర్య పట్ల కూడా ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేయకుండా ఇప్పటి వరకు కూడా సంఘటన జరిగి ఇప్పటికీ 15 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఉపాధ్యాయుడి పట్ల కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉపాధ్యాయుడి పట్ల కూడా ఎలాంటి కేసు నమోదు కాకుండా అరెస్ట్ చేయలేదు పట్ల కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు తల్లిదండ్రులు కూడా పాఠశాల చెందినటువంటి ఈ యొక్క ఉపాధ్యాయుని అరెస్ట్ చేయాలి, ఉద్యోగం నుంచి కూడా తొలగించాలని చెప్పేసి కూడా డిమాండ్లు వినబడుతున్నాయి. మరోవైపు కూడా ఇప్పటికే అరెస్ట్ చేయకపోవడము, ఈ కేసు పట్ల దర్యాప్తు చేపడుతున్నామంటూ కూడా వివరణ ఇవ్వడం పట్ల కూడా కేసు నీరు గారిపోతుందని చెప్పేసి కూడా ఇలాంటి వ్యక్తులు ఇంకా ఎక్కువ అవుతున్నారే తప్ప
జిల్లా కేంద్రంలో తక్కువ కావడం లేదంటూ కూడా ఈ యొక్క ఘటనల పట్ల అటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా మండిపడుతున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ దీనిపైన వెంటనే దర్యాప్తు చేపట్టి ఆ యొక్క ఉపాధ్యాయుడు స్వామి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అటు డిమాండ్ చేపడుతున్నారు. కేవలం ఈ యొక్క ఉపాధ్యాయులు ఇట్లా చేయడం పట్ల వీటిపైన కఠిన చర్యలు తీసుకోకపోవడం అనేది కూడా చాలా దురదృష్టకరం అంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొడంగల్ సొంత నియోజకవర్గం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క నియోజకవర్గం కావడంతో కూడా ఒకసారి కూడా అటు కుటుంబ సభ్యులు అటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం దీని పట్ల విద్యాశాఖ మంత్రి లేకపోవడము, విద్యాశాఖ మంత్రిత్వ శాఖ సీఎం దగ్గర పెట్టుకోవడము, దీనిపైన పాఠశాలల పైన కళాశాలల పైన పర్యవేక్షణ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అంటూ కూడా విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి దుశ్చర్యలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గతంలో జడ్చర్ల అటు గద్వాల అటు నేడు కొడంగల్ నియోజకవర్గంలో నిన్న జరిగినటువంటి వనపర్తి పాఠశాలలో నిత్యకృత్యంగా ఈ ఘటనలు మారిపోతున్నాయి. ప్రతి మైనర్ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడము, ఆ మైనర్ బాలికల పట్ల వెకిలి చేష్టలు చేయడం అనేది చాలా దురదృష్టంగా మారినవి. వీటిపైన కూడా కఠిన చర్యలు, కఠిన చట్టాలు రాకపోవడమే, వీటిపైన కూడా విద్యాశాఖ మంత్రి లేకపోవడమే వీటన్నిటికీ నిరాధారం అని చెప్పేసి కూడా ప్రజా సంఘాలు అటు కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా స్వామిని అరెస్ట్ చేయకపోవడం పట్ల కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కళ్యాణ్, శివాజీ, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయట్లేదా? ఎందుకు ఇంకా పోక్సో చట్టం కింద కేసు ఎందుకు నమోదు కాలేదు? అంటే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లు కూడా స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఆ కేసును మేము పైన పూర్తిగా దర్యాప్తు చేపడుతున్నాము. అక్కడ జరిగినటువంటి ఘటన ఏంటి అనేటువంటి పైన, వెకిలి చేష్టల పైన, అతను చేసినటువంటి దుష్ట చర్యలు ఏవైతున్నాయో, ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల అవలంబించినటువంటి చర్యలు ఏవైతున్నాయో వాటిపైన పూర్తిగా దృష్టి పెడుతున్నాము. దీనిపైన బాధ్యతాయుతంగా మేము పనిచేస్తాము అని చెప్పేసి కూడా అటు హెడ్ మాస్టరు అటు దానికి సంబంధించినటువంటి ఎంఈఓ కూడా ఈ కేసును కుటుంబ సభ్యులను కూడా మభ్యపెట్టడానికి ప్రయత్నం జరుగుతుందే తప్ప కానీ వీటిని పూర్తిగా కేసు నమోదు చేసి ఫోక్సో కేసు కింద నమోదు చేయకుండా ఇప్పటి వరకు కూడా సంఘటన జరిగి 15 రోజులు అవుతున్నప్పుడు కూడా ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి కూడా కుటుంబానికి చెందినటువంటి కొంతమంది సభ్యులు మనతో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పటికీ ఎందుకు ఎంఈఓ గారు కానీ అటు హెడ్ మాస్టర్ కానీ ఇటు పై అధికారులు కానీ ఈ పైన కేసు ఎందుకు నమోదు చేయించట్లేదు, మైనర్ బాలిక పట్ల చేసినటువంటి దుశ్చర్యలకు ఎందుకు పోలీసులకు కేసు నమోదు చేయట్లేదు అనేది కూడా ఇటు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. కళ్యాణ్, రైట్ శివాజీ, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు కొడంగల్ నియోజకవర్గం మోమినాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా పరిషత్ హై స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్లో ఆ టీచరు ఓ కీచకుడు ఇలాంటి పాఠాలు చెప్తున్నాడు స్టూడెంట్స్కి. స్టూడెంట్స్తో అసభ్యంగా ప్రవర్తిస్తున్న విజువల్స్ వచ్చినా కూడా దీనికి సంబంధించి విచారణ చేస్తున్నాము అంటూ పోలీసులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కేసు ఎందుకు నమోదు చేయలేకపోతున్నారు? దీనికి సంబంధించి కేసు ఎందుకు నమోదు చేయలేకపోతున్నారు? ఇంకా పోక్సో చట్టం కింద ఆ స్వామి అనే టీచర్ని ఇటు స్కూల్కి సంబంధించిన విద్యార్థి తల్లిదండ్రులు స్థానికులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆ స్వామి అనే ఆ రైట్ సైడ్ విజువల్లో కనిపిస్తున్న వ్యక్తి, ఆ స్వామి అనే టీచర్, అతడే నిందితుడు. సొంత బిడ్డల్లాగా చూసుకొని చదివించాల్సిన ఆ స్వామి అనే నిందితుడు ఆ పిల్లలతో చేసే పిచ్చి చేష్టల వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసులు అయితే కేసు ఎందుకు నమోదు చేయలేదు? ప్రధానంగా ఇప్పుడు చర్చించాల్సిన అంశం ఏంటంటే పోక్సో చట్టాలు చాలా క్లియర్గా చెప్తున్నాయి. ఇటు ఎవిడెన్స్ ఉంది, సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఆ వ్యక్తి ఆ తర్వాత కూడా స్కూల్కి వచ్చి వెళ్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. సదరు స్థానికంగా ఉన్న వ్యక్తులు ఆ స్వామి అనే ఆ టీచర్ని ఆపే ప్రయత్నం చేశారు. ఇటు స్థానికులు మాట్లాడగలిగారు. స్థానికులు ఆ స్వామి అనే వ్యక్తిని స్కూల్కి వెళ్ళి అతన్ని అడ్డగించే ప్రయత్నం చేయగలిగారు. కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఇటు ఎంఈఓ అలాగే ఆ స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపల్ వీరందరూ కూడా ఇన్వాల్వ్ అయినా వాళ్ళు కూడా ఇలాంటి కీచక పనులే చేస్తున్నారా? అందుకేనా ఇప్పటిదాకా కేసు నమోదు కాలేదు? సదరు పోలీసులు డబ్బులు తీసుకొని ఇలాంటి పనులు చేయట్లేదా? దీనికి ఇటు సఖీ కావచ్చు, ఇటు మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి? వీటన్నిటికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఆ స్వామి అనే ఆ వ్యక్తిని ఏం చేస్తే సరైన న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.
అట్లా పారిపోవద్దు సార్, మీరు మీ వివరణ కోసం వచ్చినాం. మీరు పారిపోవడం కరెక్ట్గా సార్. స్వామి సార్ ఇటు రండి సార్, మాట్లాడదాము. స్వామి సార్ అట్లా పారిపోవద్దు సార్, మీరు